మిస్టర్ ఎక్స్ ఎఫ్ఐఆర్ లాంటి ఒక ఇంటెన్స్ రెసీ థ్రిల్లర్ ని మన ముందుకు తెచ్చిన డైరెక్టర్ మను ఆనంద్ నుంచి వస్తున్న సినిమా ఇది. ఈ మూవీలో ఆర్య, గౌతమ్, కార్తిక్, శరత్ కుమార్, సో మంజు వారియర్ లాంటి ఒక హెవీ స్టార్ క్యాస్ట్ ఉండడంతో మూవీ మీద నాకైతే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయ్యాయి. మరి నా ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా ఈ మూవీ ఉందా లేదా అని డీటెయిల్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. ఇక మూవీలో బేసిక్ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే, ఒక న్యూక్లియర్ డివైస్ వల్ల థర్డ్ వరల్డ్ వార్ వచ్చే ఛాన్స్ ఉందని గ్రహించిన ఇండియా ఏజెంట్స్ ఆర్య టీమ్ ఒక సీక్రెట్ మిషన్ ని స్టార్ట్ చేస్తారు. ఈ శత్రు దేశాల గ్యాంగ్స్ కంటే ముందే మన వాళ్ళు ఆ డివైస్ ని ఎలా తగ్గించుకున్నారు, అసలు ఈ మూవీలో మిస్టర్ ఎక్స్ ఎవరు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. ఈ సినిమాలో మెయిన్ గా మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, స్టోరీ ప్రెడిక్టబుల్ గా ఉండడం, చాలా పాత స్పై థ్రిల్లర్ మూవీస్ లానే అనిపించింది. ఇది కూడా ట్విస్ట్ ఉన్నా కూడా ముందే మనం గెస్ట్ చేయొచ్చు. ఇంకా హ్యాకింగ్ సీన్స్ లో అండ్ కొన్ని సీక్వెన్సెస్ లో చాలా ఈజీగా అయిపోతున్నట్టు చూపించారు. ఇంకా మూవీలో ఉన్న మెయిన్ లీడ్స్ తో మనం కొద్దిగా కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వలేము. దేశభక్తి యాంగిల్ లో ఇంకొంచెం డెప్త్ ఉంటే బాగుండేది. ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ వల్ల కొంచెం స్లోగా అనిపించిన, అసలు ఫస్ట్ పేస్డ్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ట్విస్ట్ సినిమా అనేది ముందుకు తీసుకెళ్తాయి. ఇంకా పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే, ఆర్య చాలా ఫిట్ గా ఒక ఏజెంట్ లా చాలా నీట్ గా కనిపించారు. అండ్ తన మేకవర్ అండ్ బాడీ లాంగ్వేజ్ కూడా సినిమాకు ఒక మంచి ప్లస్ పాయింట్ అనేది చెప్పొచ్చు. అండ్ ఎక్కువ ఉండేది గౌతమ్ కార్తిక్ క్యారెక్టర్ లో. బేసిక్ గా సాఫ్ట్వేర్ చేసే గౌతమ్ ఇందులో చాలా డిఫరెంట్ షేడ్స్ లో కనిపించారు. అండ్ మంజు వారియర్ గారి యాక్షన్ సీక్వెన్సెస్ లో మాత్రం నిర్వహిస్తారు. ఎస్పెషల్లీ తన ఫైటింగ్ స్టైల్ లో చాలా నేచురల్ అండ్ ఇంటెన్సివ్ గా ఉంది. శరత్ కుమార్ తన ఎక్స్ప్రెషన్స్ తో క్యారెక్టర్ ని నిలబెట్టారు, కానీ ఆయన లుక్ ని కొంచెం కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. ఆ బియర్డ్ కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపించింది. ఇంకా టెక్నికల్ గా ఈ మూవీ అయితే టాప్ నాచ్ లో ఉంది. సినిమాటిక్ విజువల్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. సో రష్యా సెటప్, ఫారెన్ లొకేషన్స్ అండ్ చేసిన సీక్వెన్సెస్ చాలా రిచ్ గా ఉన్నాయి. స్టంట్ శివ మాస్టర్ యాక్షన్ కొరియోగ్రఫీ చాలా బాగుంది. క్లైమాక్స్ లో వచ్చి ఆ 20 minutes బ్లాక్ మాత్రం ఒక మంచి వైబ్ ఇస్తుంది. సీన్స్ లో ఉన్న ఎమోషన్ కంటే మ్యూజిక్ ఎక్కువ డామినేట్ చేసింది. ఇంకా ఓవరాల్ గా మూవీ ఎలా ఉందని అడిగితే, నాకైతే ఒక బిలో యావరేజ్ మూవీ చూసినట్లు అనిపించింది. వన్ టైం వాచబుల్ అంతే. మెయిన్ గా యాక్షన్ సీక్వెన్స్ కోసం చూడొచ్చు. ఇంకా అలానే మీరు కూడా ఈ మూవీ చూసింటే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. దట్స్ ఇట్ గైస్.